హాయ్ గుడ్ మార్నింగ్ అండి. మనం శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్ బై మీ మల్లికార్జున సార్. నేటి ఉద్యోగ సాధనలో కరెంట్ అఫైర్స్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తూ ఒక అభ్యర్థి యొక్క ఉద్యోగ విద్య అవకాశం నిర్ణయించినటువంటి ప్రముఖ పాత్ర పోషిస్తున్నదే కరెంట్ అఫైర్స్. మరి ఈ కరెంట్ అఫైర్స్ను మనము ఏ విధంగా చదవాలి, దాన్ని ఏ విధంగా అవగతం చేసుకొని ఎగ్జామ్లో దాన్ని ఏ విధంగా అప్లై చేసుకొని ఉద్యోగం సాధించాలి అనేది మన వెంకట సాయి కోచింగ్ సెంటర్ వారి తరపున మీ మల్లికార్జున సారు మీ ముందుకు వస్తున్నాం. మరి కరెంట్ అఫైర్స్ను ఏ విధంగా చదవాలో చూస్తేనా, ఒక రోజు జరిగినటువంటి అంశం లేదా ఒక మాసానికి సంబంధించినటువంటి అంశాలన్నీ, ప్రపంచ అంశాలు లేదా జాతీయ అంశాలు, స్థానిక అంశాలు, రాజకీయ అంశాలు లేదా ఆర్థిక, సామాజిక, సాంఘిక, చారిత్రక ఇటువంటి అంశాలన్నీ కూడా విడివిడిగా రాసుకుంటూ దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని అంతా కూడా అక్కడే మనం నేర్చుకుంటూ దాన్ని మనము క్షుణ్ణంగా అవగతం చేసుకుంటేనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, పేపర్ ఏ విధంగా వచ్చినా సరే మనము ఉద్యోగ సాధనలో మిగతా అభ్యర్థి కన్నా ముందుండి విజయాన్ని సాధించడానికి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మరి అటువంటి విజయాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో మీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో మేము ముందుకు వస్తున్నాం మల్లికార్జున సార్. మరి సబ్జెక్టులకు వెళ్తే కనుక, ఎస్టోనియా దేశానికి మొదటి మహిళా ప్రధానిగా నియమితులైన వారు ఎవరు? ఎస్టోనియా దేశానికి మొదటి మహిళా ప్రధానిగా నియమితులైన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మరి ఎవరు అంటే గిన ఖాజా కల్లాస్. ఎస్టోనియా దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా నియమితులైన వారు ఎవరు అంటే ఖాజా కల్లాస్. మరి ఎస్టోనియా దేశానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, రాజధాని ఏది? రాజధాని ఏదంటేనా టల్లిన్. రాజధాని అంటేనా టల్లిన్. మరి దీని యొక్క కరెన్సీ ఏదంటేనా యూరో అండి. కరెన్సీ ఏదంటే యూరో. ఎస్టోనియా దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా నియమితులైన వారు ఎవరంటేనా ఖాజా కల్లాస్. మరి ఈ ఎస్టోనియా దేశ రాజధాని ఏదంటేనా టల్లిన్. మరి దీని యొక్క కరెన్సీ ఏదంటేనా యూరో. ఇవి మనం సాధారణంగా ఒక దేశానికి సంబంధించిన అంశాలు కూడా మనం చదువుకుంటున్నారండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్గా ఐటీ సేవల బ్రాండ్గా ఏ సంస్థ నిలిచింది? ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్గా ఏ సంస్థ నిలిచింది అంటేనా యాక్సెంచర్. మొదటిది వచ్చేసి యాక్సెంచర్ అండి, రెండవది ఐబిఎం, మూడవది తీసుకుంటేనా టీసీఎస్. ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్గా నిలిచిన సంస్థ ఏదంటేనా అమెరికన్ ఐరిష్ సంస్థ. అమెరికన్ ఐరిష్ సంస్థ అయినటువంటి యాక్సెంచర్. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. అదే ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్గా భారతదేశం నుంచి ఉన్నటువంటి సంస్థ ఏదంటేనా టీసీఎస్. మొదటిదైతే టీసీఎస్, రెండోదైతే ఇన్ఫోసిస్, ఫోర్త్ది వచ్చేసి ఇన్ఫోసిస్. మొదటిదైతే యాక్సెంచర్, రెండు ఐబిఎం, మూడు టీసీఎస్ ఇండియన్ కంపెనీ అండి ఇది, నాలుగు ఇన్ఫోసిస్ ఇది ఇండియన్ కంపెనీ. నెక్స్ట్, ఇండోనేషియా నందు అత్యంత చురుకైన ఏ అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెందింది? ఏ అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెందింది అంటేనా మౌంట్ మొరాపి. ఏదంటే మౌంట్ మొరాపి. ఎప్పుడంటేనా జనవరి 27న విస్ఫోటనం చెందిందండి. ఎప్పుడంటే జనవరి 27న విస్ఫోటనం చెందింది. ఇండోనేషియా నందు అత్యంత చురుకైన ఏ అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెందిందంటేనా మౌంట్ మొరాపి. ఇది జనవరి 27న విస్ఫోటనం చెందింది. దీనివలన వచ్చేసి దాదాపు ఆకాశంలోకి 2300 మీటర్ల ఎత్తు వరకు పొగ అంతా చిమ్మడం వలన ఆ ప్రాంతం అంతా కూడా అంధకారం లేకపోవడం జరిగిందండి. మరి మనం చూస్తుంటాం అగ్నిపర్వత విస్ఫోటనం చెందితే ఏమవుతుందండి, ఇక్కడ వచ్చేసి గాలి కాలుష్యం, నీటి కాలుష్యంతో పాటు ఆ ప్రాంతంలో సల్ఫర్ వాయువులు ఎక్కువగా ఉండడం వలన
ప్రజలు అస్వస్థతకు గురయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇండోనేషియా యొక్క రాజధాని ఏదండి? జకార్తా. ఇండోనేషియా రాజధాని ఏదంటే జకార్తా. ప్రపంచంలో అతిపెద్ద ఆల్చిపెరాగో అని దేని పిలుస్తామంటున్నా? ఇండోనేషియా. దాదాపు ఇది 10,000 యొక్క దీవుల సముదాయం అండి. దీవుల యొక్క సముదాయాన్ని ఏమని పిలుస్తాం? ఆల్చిపెరాగో అని పిలుస్తాం. మరి ప్రపంచంలో అతిపెద్ద ఆల్చిపెరాగో ఏదంటేనా? ఇండోనేషియా. నెక్స్ట్ 2022 మహిళా ఆసియా ఫుట్బాల్ కప్ను ఏ దేశంలో నిర్వహించనున్నారు? 2022 మహిళా ఆసియా ఫుట్బాల్ కప్ అండి. మహిళా ఆసియా ఫుట్బాల్ కప్ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటేనా? మన దేశంలోనే, భారతదేశంలో నిర్వహిస్తున్నారు. మరి ఎప్పుడు నిర్వహిస్తారన్నారు అనుకోండి, జనవరి 22 నుంచి ఫిబ్రవరి 6 వరకు 2022 మహిళా ఆసియా ఫుట్బాల్ కప్ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే మన భారతదేశం. మరి ఎప్పుడు నిర్వహిస్తున్నారయ్యా అంటేనా? జనవరి 22 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిర్వహిస్తున్నారండి. నెక్స్ట్ న్యూ స్టార్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. న్యూ స్టార్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగిందంటేనా? అమెరికా మరియు రష్యా. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. న్యూ స్టార్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగిందంటేనా? అమెరికా మరియు రష్యా. ఎప్పుడు జరిగింది? మొదటి విడత వచ్చేసి 2011 ఫిబ్రవరి 5వ తేదీన జరిగిందండి. ఫిబ్రవరి 5వ తేదీన ఇది జరిగింది. ఫస్ట్ న్యూ స్టార్ ఒప్పందం వచ్చేసి 2011 ఫిబ్రవరి 5వ తేదీన జరిగింది. ఇది ఎప్పుడు పూర్తి అయిపోతుంది? 2021 ఫిబ్రవరి 5వ తేదీకి అయిపోతుందండి. 10 సంవత్సరాల ఒప్పందం ఉందండి. 10 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం ఉంది. మళ్ళా దీనిని 5 సంవత్సరాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో అమెరికా రష్యాలు మళ్ళా కూడా ముందుకు వచ్చాయి. ఆ న్యూ స్టార్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగిందంటే? అమెరికా రష్యా. న్యూ స్టార్ ఒప్పందం మొదటి విడత ఒప్పందం ఎప్పుడు జరిగిందంటేనా? 2011 ఫిబ్రవరి 5న. ఎన్ని సంవత్సరాల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది? 10 సంవత్సరాలు. దీన్ని మళ్ళా 5 సంవత్సరాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో అమెరికా మరియు రష్యాలు ముందుకు వచ్చినాయి. మరి ఈ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, అమెరికా మరియు రష్యా 2 దేశాల మధ్య 1550 కన్నా 2 దేశాల మధ్య 1550 కన్నా అణ్వాయుధాలు ఉండకూడదు అనేది దీని యొక్క ఒప్పందం అండి. అణ్వాయుధాలు ఉండకూడదు అనేది దీని యొక్క ప్రధాన ఒప్పందం. దీనివల్ల ఏమవుతుంది? అణ్వాయుధాలు తగ్గించుకుంటూ వస్తే 2 దేశాల మధ్య ఉన్నటువంటి వైపరీత్యాలు, 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం తగ్గి ప్రపంచవ్యాప్తంగా శాంతి ప్రవడవిల్లుతుంది, శాంతి అనేది పెరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ న్యూ స్టార్ ఒప్పందం అమెరికా మరియు రష్యాలు చేసుకున్నాయండి. నెక్స్ట్ అమెరికా విదేశాంగ మంత్రిగా ఇటీవల నియమితులైన వారు ఎవరు? అమెరికా విదేశాంగ మంత్రిగా ఇటీవల నియమితులైన వారు చాలా ఇంపార్టెంట్ అండి. అమెరికా ప్రపంచ పెద్దన్న అని పిలుస్తుంటాం. మరి అటువంటి ప్రపంచ పెద్దన్న ప్రపంచ దేశాలతో ఏ విధంగా సంబంధ బాంధవ్యాలు ఎంచుకోవాలనేది ప్రధానంగా ఈ యొక్క వ్యక్తి మీదే ఆధారపడి ఉంటాయి. ఎవరు? అమెరికా యొక్క విదేశాంగ మంత్రి. మరి ఎవరయ్యా అంటేనా? యాంటోనీ బ్లింకన్ అమెరికా విదేశాంగ మంత్రిగా ఇటీవల నియమితులైన వారు ఎవరయ్యా అంటేనా? యాంటోనీ బ్లింకన్ అండి. ఇతని యొక్క సారథ్యంలోనే అమెరికా విదేశాంగ శాఖ పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచ దేశాలతో ఏ విధంగా సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలనేది నిర్ణయిస్తూ ఉంటాడండి. నెక్స్ట్ క్లైమేట్ అడాప్టేషన్ సమ్మిట్ 2021కి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? చాలా ఇంపార్టెంట్ అండి. క్లైమేట్ అడాప్టేషన్ సమ్మిట్ 2021కి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? క్లైమేట్ అడాప్టేషన్ సమ్మిట్ 2021కి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? నెదర్లాండ్. మరి నెదర్లాండ్ క్యాపిటల్ ఏమైంది ఉంది? ఆమ్స్టర్డామ్. క్లైమేట్ అడాప్టేషన్ సమ్మిట్ 2021కి ఎవరు ఆతిథ్యం ఇచ్చారంటే? నెదర్లాండ్ ఇచ్చారండి. నెదర్లాండ్ యొక్క రాజధాని ఏదంటేనా? ఆమ్స్టర్డామ్. దీని యొక్క కరెన్సీ ఏదంటేనా? యూరో.
ఈ విధంగా మనము ఏదైనా ఉద్దేశం వచ్చినప్పుడు దాని యొక్క రాజధాని కరెన్సీని చదువుకున్నాం అనుకోండి, స్టాక్ జీకే నందు మనము ఏదైనా దేశము దానికి సంబంధించినటువంటి రాజధాని దాని యొక్క కరెన్సీలు చదువుకోవడం వంటి అవసరం లేకుండా ఇక్కడనే మనకు కవర్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధిలో సంబంధాలను పెంచడానికి ఇండో ఫ్రెంచ్ ఇయర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ను భారత తరపున ఎవరు ప్రారంభించారు? ప్రారంభించారంటున్నా ప్రకాష్ జవదేకర్. సుస్థిర అభివృద్ధిలో సంబంధాలను పెంచడానికి ఇండో ఫ్రెంచ్ ఇయర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ భారత్ తరపున ఎవరు ప్రారంభించారంటున్నా ప్రకాష్ జవదేకర్ గారండి. మరి ఈ ప్రకాష్ జవదేకర్ గారు ఎవరు? కేంద్ర కమ్యూనికేషన్స్ మరియు న్యాయ వ్యవస్థ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు దీన్ని ప్రారంభించారు. ఎందుకు? రెండు దేశాల మధ్య సుస్థిర అభివృద్ధి ఉండాలి, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ మనం కాపాడుకుంటూ ఉండాలి. దానికోసం జరిగినటువంటి సమ్మిట్ను ప్రకాష్ జవదేకర్ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, యూరోపియన్ యూనియన్ ద్వారా భౌగోళిక గుర్తింపు పొందిన బాస్మతి బియ్యం ఏ దేశానికి చెందినవి? అంటే పాకిస్తాన్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సాధారణంగా దీంట్లో చిన్న లిటిగేషన్ ఉంది. ఈ బాస్మతి బియ్యానికి భౌగోళిక గుర్తింపు ఏ దేశానికి రావాలంటున్నా మన ఇండియాకి రావాలండి. కానీ ఇక్కడ యూరోపియన్ యూనియన్ చేత మాత్రమే ఇది భౌగోళిక గుర్తింపును ఇక్కడ పాకిస్తాన్ పొందడం జరిగింది. అక్రమ మార్గంలో ఇది పొందడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటున్నా ప్రపంచ దేశాలకు ఈ ముఖ్యంగా యూరోపియన్ యూనియన్కు బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసేదానికి ఎక్కువ హక్కులు పాకిస్తాన్ కలిగి ఉంటుంది. నెక్స్ట్, టెక్స్టైల్ మరియు దుస్తుల ఎగుమతిని పెంచడానికి ఏ దేశానికి చెందిన నిస్సన్ కెన్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ సెంటర్తో భారతదేశం ఒప్పందం చేసుకుంది. చాలా ఇంపార్టెంట్ అండి. నిస్సన్ కెన్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ సెంటర్తో భారతదేశం ఒప్పందం చేసుకుంది. ఇంకోసారి చూద్దాం. టెక్స్టైల్ మరియు దుస్తుల ఎగుమతిని పెంచడానికి ఏ దేశానికి చెందిన నిస్సన్ కెన్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ సెంటర్తో భారతదేశం ఒప్పందం చేసుకుందంటేనా జపాన్. సాధారణంగా ప్రపంచ దేశాలకు జపాన్ వచ్చేసి టెక్స్టైల్ కానీ దుస్తులు కానీ ఎగుమతి చేస్తుంటుంది. అటువంటి జపాన్కు మనం ఎగుమతి చేస్తున్నామండి. మన భారతదేశం ఎగుమతి చేస్తున్నది. దీనికోసం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందంటేనా నిస్సన్ కెన్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ సెంటర్తో భారతదేశం ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్, ప్రపంచ ఇంధన భద్రత సుస్థిరత్వం మరియు సుస్థిరతను పెంచడానికి అంతర్జాతీయ శక్తి సంస్థ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీతో ఏ దక్షిణాసియా దేశం ఒప్పందం చేసుకుంది? భారతదేశం. ప్రపంచ ఇంధన భద్రత, స్థిరత్వం మరియు సుస్థిరత పెంచడానికి అంతర్జాతీయ శక్తి సంస్థ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీతో ఏ దక్షిణాసియా దేశం ఒప్పందంపై సంతకం చేసిందంటే భారతదేశం. ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది అంశం ఏమిటంటే ప్రపంచంలో మన భారతదేశం అనేక వస్తువులను ఎగుమతి చేస్తుంటుంది, అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. మరి భారతదేశం యొక్క దిగుమతుల్లో దాదాపు 60 నుంచి 70% పెట్రోలియం సంబంధ వస్తువులే దిగుమతి అవుతున్నాయండి. పెట్రోల్ సంబంధిత వస్తువులే దిగుమతి అవుతున్నాయి. మనం చూస్తున్నాం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండవ దేశం మన భారతదేశం. మరి ఇటువంటి భారతదేశానికి ఇంధన వనరులు చాలా తక్కువగా ఉన్నాయండి. పెట్రోలియం యొక్క ఉత్పత్తులు లేదా ముడి చమురు అని పేర్కొనవచ్చు. వీటి యొక్క నిల్వలు చాలా తక్కువ శాతంలో ఉన్నాయి. మరి భారతదేశం దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు ఎక్కువగా దేని నుంచి ఉన్నాయంటే ఈ ముడి చమురే ఉన్నదండి. మరి అటువంటి ముడి చమురు ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ రేట్లో పడిపోవడం వలన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుందనే ఉద్దేశంతో అంతర్జాతీయ శక్తి సంస్థతో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీతో భారతదేశం ఒప్పందం చేసుకోవడం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశం ఎన్ని దేశాలకు వైద్య సామాగ్రి మరియు ఇతర సామాగ్రిని అందించినట్లు భారతదేశం పేర్కొంది?
కోవిడ్-19 ప్రపంచాన్ని మొత్తం కూడా గడగడలాంచినటువంటి వైరస్ ఏంటంటే కోవిడ్-19 అండి. దీనివలన 2020 ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అనేక దేశాల నందు పేదరికం, నిరుద్యోగం ఇక్కడ విజృంభించిపోయినాయి. మరి కనీసం ప్రజల యొక్క భద్రత కల్పించాలని అనేక దేశాలు ఇక్కడ వచ్చేసి అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టినాయి. మరి భారతదేశం ప్రపంచం యొక్క అన్ని దేశాలు సుభిక్షంగా ఉండాలని ఒక సదుద్దేశంతో ప్రపంచంలోని దాదాపు 150 దేశాలకండి 150 దేశాలకు వైద్య సామాగ్రి మరియు ఇతర సామాగ్రిని అందించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశం ఎన్ని దేశాలకు వైద్య సామాగ్రి మరియు ఇతర సామాగ్రి అందించినట్లు భారతదేశం పేర్కొందంటే 150 దేశాలకు సామాగ్రిని అందించింది. ఉదాహరణకు వ్యాక్సిన్లు కానీ, లేదంటే రెమ్డెసివిర్ కానీ, లేదంటే యాంటీబయాటిక్స్ కానీ, పీపీఈ కిట్లు కానీ, ఆహార ధాన్యాలు, ఇతర మందులు ఇట్లాంటివన్నీ కూడా భారతదేశం ఒక సదుద్దేశంతో ప్రపంచమంతా కూడా ఇక్కడ మంచి ఆరోగ్యవంతంగా ఉండాలని ఒక ఉద్దేశంతో చేసి 150 దేశాలకు సహాయాన్ని అందించడం జరిగిందండి. నెక్స్ట్, ఇండియా జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరం 5వ ఉమ్మడి సమావేశం ఎక్కడ జరిగింది? ఇండియా జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరం 5వ ఉమ్మడి సమావేశం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. సాధారణంగా మీరు బాగా గమనించాలనుకోండి, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మన దేశానికి ఆగర్భ శత్రువులుగా పాకిస్తాన్ మరియు చైనా రెండు కూడా మనకు ఇక్కడ తయారైనాయండి. మరి ఇటువంటి సందర్భంలో ఇటువైపు పాకిస్తాన్, అటువైపు చైనా, ఈ రెండు దేశాలు భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే చైనా యొక్క శత్రు దేశాలు వంటి అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇటువంటి దేశాలతో భారతదేశం సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని చైనా మీద కూడా ఒత్తిడి తెచ్చేదానికి అవకాశం ఉంది. అందువలన జపాన్ మరియు ఇండియా రెండు దేశాలు ఒక రాజకీయంగా బలీయమైన శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇండియా జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరం 5వ ఉమ్మడి సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించడం జరిగిందండి. నెక్స్ట్, నేషనల్ కంపెనీ లా అప్లెట్ ట్రిబ్యునల్ బెంచ్ను, చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ కంపెనీస్ లా అప్లెట్ ట్రిబ్యునల్ బెంచ్ను నిర్మలా సీతారామన్ గారు ఎక్కడ ప్రారంభించారు అంటే చెన్నై. ఎక్కడ ప్రారంభించారంటే చెన్నైలో ప్రారంభించారండి. నేషనల్ కంపెనీస్ లా అప్లెట్ ట్రిబ్యునల్ బెంచ్ను నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారంటే చెన్నై ఏ రాష్ట్రానికి రాజధాని అండి? తమిళనాడు. మరి దీని యొక్క బెంచ్ మొదటిది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉందండి. మొదటిది ఢిల్లీలో ఉంటే రెండవ దాన్ని చెన్నైలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? నిర్మలా సీతారామన్. మరి ఆమె ఎవరు అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. నేషనల్ కంపెనీ లా అప్లెట్ ట్రిబ్యునల్. ఏమైనా మన కంపెనీలు చూస్తుంటాం, కొన్ని కంపెనీలు డబ్బులు కట్టించుకొని తిప్పేయడం కానీ అవి కానీ, లేదంటే ఒక కంపెనీ మరొక కంపెనీలో విలీనమయ్యేదానికి, లేదంటే బయటికి రావడానికి, ఇటువంటివన్నీ కూడా న్యాయపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. అటువంటి సమస్యలు పరిష్కరించేదానికి మొదటి బెంచ్ వచ్చేసి ఢిల్లీలో ఉంటే రెండవ బెంచ్ని ఇటీవల నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అంటే నిర్మలా సీతారామన్ గారు చెన్నైలో ప్రారంభించారు. చెన్నై ఏ రాష్ట్రానికి రాజధాని? తమిళనాడు రాష్ట్రానికి రాజధాని అండి. ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో కంపెనీ యొక్క లా అప్లెట్ ట్రిబ్యునల్ బెంచ్ ఉంటే దక్షిణ భారతదేశంలో చెన్నైలో ఉంది. నెక్స్ట్, భారత్లో బీటింగ్ రిక్రూట్ వేడుకను ఎప్పుడు నిర్వహిస్తారు? భారత్లో చాలా ఇంపార్టెంట్ అండి. భారత్లో బీటింగ్ రిట్రీట్ వేడుకను ఎప్పుడు నిర్వహిస్తారంటే జనవరి 29 నిర్వహిస్తారు. భారత్లో బీటింగ్ రిట్రీట్ వేడుకను ఎప్పుడు నిర్వహిస్తారంటే జనవరి 29న. ఎందుకు నిర్వహిస్తారు అంటే 1971 సంవత్సరంలో పాకిస్తాన్పై విజయానికి గుర్తుగా ఈ బీటింగ్ రిట్రీట్ని నిర్వహిస్తారండి. భారత్లో బీటింగ్ రిట్రీట్ వేడుకను ఎప్పుడు నిర్వహిస్తారు? జనవరి 29 నిర్వహిస్తారు. ఎందుకు నిర్వహిస్తారంటే 1971 సంవత్సరంలో పాకిస్తాన్పై భారత్ గెలిచినటువంటి విజయానికి గుర్తుగా ఈ బీటింగ్ రిట్రీట్ని నిర్వహిస్తారండి. దీంతో పాటు ఈ సంవత్సరంలో జనవరి 26 స్పెషల్ ఏమండి? గణతంత్ర దినోత్సవం.
గణతంత్ర దినోత్సవం. మరి ఇది గణతంత్ర దినోత్సవ వేడుకలు 4 రోజుల పాటు నిర్వహిస్తారండి. 4 రోజుల పాటు అంటే 29 రోజుల పాటు దీని యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ బీటింగ్ రిట్రీట్ను నిర్వహిస్తారు. భారత్లో బీటింగ్ రిట్రీట్ వేడుకను ఎప్పుడు నిర్వహిస్తారంటే జనవరి 29. ఎందుకు నిర్వహిస్తారు? 1971లో పాకిస్తాన్పై భారత్ సాధించినటువంటి విజయానికి గుర్తుగా దీన్ని నిర్వహిస్తారు. మరి 2019 యొక్క ప్రత్యేకత చూసిన జనవరి 26 గణతంత్ర వేడుకలు ప్రారంభమైతే జనవరి 29న ముగుస్తాయండి. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి? భారతదేశంలో 4 రోజుల పాటు జరుగుతాయి. నెక్స్ట్ 5G సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న భారతదేశం మొట్టమొదటి టెలికాం సంస్థ ఏది? 5G సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న భారతదేశం మొట్టమొదటి టెలికాం కంపెనీ ఏదంటున్నా ఎయిర్టెల్. ఎక్కడ నిర్వహిస్తున్నట్టున్నా మొదటిది హైదరాబాద్ అండి. హైదరాబాద్ 5G సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న మొట్టమొదటి భారతీయ టెలికాం కంపెనీ అంటే ఎయిర్టెల్. ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నదంటే హైదరాబాద్. మరి హైదరాబాద్ ఏ రాష్ట్రానికి రాజధాని అండి? తెలంగాణ యొక్క రాజధాని హైదరాబాద్. నెక్స్ట్ జాతీయ ఉత్తమ ఎన్నికల ప్రాక్టీస్ అవార్డు ఏ రాష్ట్రానికి లభించింది? జాతీయ ఉత్తమ ఎన్నికల ప్రాక్టీస్ అవార్డు ఏ రాష్ట్రానికి లభించింది అంటేనా మేఘాలయ. జాతీయ ఉత్తమ ఎన్నికల ప్రాక్టీస్ అవార్డు ఏ రాష్ట్రానికి దక్కిందంటే మేఘాలయ. ఈ రాష్ట్రంలో వచ్చేసి దాదాపు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి, దాని మీద అవగాహన సదస్సులు నిర్వహించడం, ప్రజలకు ఓటు హక్కు కల్పించడం, చనిపోయిన వారిని తొలగించడం, నూతన వ్యక్తులను చేర్చడం, ఇటువంటి అంశాల్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుండడం వలన కేంద్ర ఎన్నికల సంఘం చేత జాతీయ ఉత్తమ ఎన్నికల ప్రాక్టీస్ అవార్డు పొందడం జరిగింది. ఏ రాష్ట్రం అండి? మేఘాలయ. నెక్స్ట్ భావ ప్రకటన హక్కు సంపూర్ణమైనది కాదని పేర్కొన్నది ఎవరు? భావ ప్రకటన హక్కు సంపూర్ణమైనది కాదని పేర్కొన్నది అంటేనా సుప్రీంకోర్టు. భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ ఏదండి? సుప్రీంకోర్టు. మరి భావ ప్రకటన హక్కు సంపూర్ణమైనది కాదు అని పేర్కొన్నది ఎవరంటున్నా సుప్రీంకోర్టు. ఎందుకు సంపూర్ణమైనది కాదంటున్నా ఏదైనా ఒక అంశం ప్రాథమిక హక్కులకు లోబడి ఇతరులకు భంగం కలిగించకుండా ఉంటే భావ ప్రకటన హక్కు సంపూర్ణమైనది అండి. ఇతరుల యొక్క మానసిక, ఆర్థిక, శారీరక, వారి యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కులకు ఏమన్నా భంగం కలిగితే ఈ భావ ప్రకటన హక్కు సంపూర్ణంగా భారతీయులకు ఎవరికి కూడా లభించదు. ఆర్టికల్ 19 దీని గురించి తెలియజేసేది ఏంటంటే ఆర్టికల్ 19 తెలియజేస్తుందండి. భావ ప్రకటన హక్కు సంపూర్ణమైనది కాదని సుప్రీంకోర్టు ఏ కేసులు తీర్పిచ్చిందంటున్నా తాండవ్ కేసులో ఈ భావ ప్రకటన సంపూర్ణమైనది కాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పడం జరిగిందండి. భావ ప్రకటన హక్కు సంపూర్ణమైనది కాదని ఏ కేసులో పేర్కొందంటే తాండవ్ కేసు. ఎవరు పేర్కొందంటే సుప్రీంకోర్టు. ఇక్కడ ఆర్టికల్ 19 అనుసరించి ఏదైనా ఒక వ్యక్తి యొక్క శారీరక, ఆర్థిక, మానసిక, సామాజిక భావ ప్రకటనలకు, ఇతర ప్రాథమిక హక్కులకు లోబడి అతనికి భంగం కలిగితే అటువంటి సందర్భంలో ఈ భావ ప్రకటన హక్కు సంపూర్ణంగా ఎవరికీ కూడా అందుబాటులో ఉండదండి. నెక్స్ట్ వేద ప్లే స్కూల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? వేద ప్లే స్కూల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. ఎక్కడ ప్రారంభించిందంటున్నా వారణాసిలో ప్రారంభించిందండి. వేద ప్లే స్కూల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఎక్కడ ప్రారంభించిందంటే వారణాసిలో ప్రారంభించింది. మరి వేద ప్లే స్కూల్ తీసుకోనుకోండి, చిన్న పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక భావనలు మరియు సంస్కృత భాష మీద పట్టుత్వం పెరగాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వేద ప్లే స్కూల్ ప్రారంభించింది. ఏ ప్రాంతంలో ప్రారంభించింది? వారణాసిలో ప్రారంభించిందండి. నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దీన్ని ఏమని పిలుస్తారంటే CSR అని పిలుస్తారండి. CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తప్పనిసరి చేసిన దేశం ఏదంటున్నా ఏదొచ్చేసి భారతదేశం అండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తప్పనిసరి చేసిన దేశం ఏంటంటే మన భారతదేశం చూస్తుంటాం. కొన్ని వందల కోట్లకు, కొన్ని వేల కోట్లకు అధిపతులైనటువంటి వారు కూడా, లేదంటే వివిధ ప్రముఖ సంస్థలు సోషల్ రెస్పాన్సిబిలిటీగా సామాజిక సేవా దృక్పథంతో వాళ్ళ యొక్క ఆదాయంలో 5% వాళ్ళ యొక్క ఆదాయంలో 5% పేద ప్రజలకు సామాజిక అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని భారతదేశంలో తప్పనిసరి చేయడం జరిగిందండి. నెక్స్ట్ ట్రాన్సిట్ ఓరియంట్ డెవలప్మెంట్ను ఎక్కడ చేపట్టనున్నారు? ట్రాన్సిట్ ఓరియంట్ డెవలప్మెంట్ను ఎక్కడ చేపట్టనున్నారంటే న్యూఢిల్లీ. ట్రాన్సిట్ ఓరియంట్ డెవలప్మెంట్ ఎక్కడ చేపట్టున్నారంటే ఢిల్లీ. ఇక మనం సాధారణంగా ఢిల్లీలో చూసామనుకోండి, భూమి యొక్క విలువ విపరీతంగా పెరిగిపోయింది. మరి ప్రజా సంబంధం అంటే రవాణా కోసం కానీ, లేదంటే రైల్వే సంబంధం కోసం కానీ, మెట్రో సంబంధం కోసం కానీ భూమి యొక్క విలువ భూమి చాలా తక్కువగా ఉండడం వలన తక్కువ భూములు ఎక్కువ అభివృద్ధి సాధించాలి ఉద్దేశంతో ట్రాన్సిట్ ఓరియంట్ డెవలప్మెంట్ను న్యూఢిల్లీలో చేపట్టడం జరిగిందండి. తక్కువ భూమిలో ఎక్కువ అభివృద్ధిని చేపట్టాలనే ఉద్దేశంతో ట్రాన్సిట్ ఓరియంట్ డెవలప్మెంట్ను న్యూఢిల్లీలో చేపట్టడం జరిగింది. నెక్స్ట్ స్థానిక సంస్థల బేసిక్ గ్రాంట్ కింద ఎన్ని నిధులను ఆంధ్రప్రదేశ్కు కేంద్రం విడుదల చేసిందంటే 3173.03 కోట్లను 3173.03 కోట్లను కేటాయించిందండి. స్థానిక సంస్థల బేసిక్ గ్రాంట్ కింద ఎన్ని నిధులను ఆంధ్రప్రదేశ్కు కేంద్రం విడుదల చేసినట్టు 3173.03 కోట్లను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ 14వ ఫైనాన్స్ నిధులకు సంబంధించి ఇక్కడ అన్ని రకాలైనటువంటి బిల్లులను ప్రతిపాదించినటువంటి 18 రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నారు. మరి ఆ నిధుల్లో భారతదేశానికి 3173.03 కోట్లను కేటాయించడం జరిగిందండి. ఎక్కడ దేని కింద? బేసిక్ గ్రాంట్, స్థానిక సంస్థల బేసిక్ గ్రాంట్ కింద. నెక్స్ట్ నేషనల్ నాన్ కమ్యూనల్ మానిటరింగ్ సర్వే రిపోర్ట్ను ఎవరు విడుదల చేశారంటే డాక్టర్ హర్షవర్ధన్. మరి ఈయన ఎవరంటేనా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు. నేషనల్ నాన్ కమ్యూనల్ మానిటరింగ్ సర్వే రిపోర్ట్ను విడుదల చేసిన వారు ఎవరయ్యా అంటేనా డాక్టర్ హర్షవర్ధన్. మరి డాక్టర్ హర్షవర్ధన్ ఎవరు? కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు. ఇక్కడ ఎక్కడైనా సరే ఎవరైనా కేంద్రానికి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా వస్తేనా దాని పక్కనే వాళ్ళు ఏ శాఖకు సంబంధించి వారు చదువుకుంటేనా మనకు కరెంట్ అఫైర్స్లో మరికొంత ఉపయోగకరంగా ఉంటుందండి. మరి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ చూసామనుకోండి, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇటువంటివన్నీ కూడా ఒకరి నుంచి మరొక చెరువు. ఇటువంటి వ్యాధుల యొక్క సర్వే రిపోర్ట్ను విడుదల చేశారు డాక్టర్ హర్షవర్ధన్. ఈ డాక్టర్ హర్షవర్ధన్ ఎవరు? కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు. నెక్స్ట్ భారత్ పర్వ్ 2021 వర్చువల్ నేషనల్ సమ్మిట్ను ఎవరు ప్రారంభించారు? భారత్ పర్వ్ వర్చువల్ నేషనల్ ఫెస్టివల్ను ఎవరు ప్రారంభించారంటే లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు ప్రారంభించారు. భారత్ పర్వ్ 2021 వర్చువల్ నేషనల్ ఫెస్టివల్ని ఎవరు ప్రారంభించారు అంటున్నా లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ భారతీయ రైతాంగం కోసం కృషి సఖా యాప్ను ప్రారంభించిన సంస్థ ఏది? భారతీయ రైతాంగం కోసం కృషి సఖా యాప్ను ప్రారంభించిన సంస్థ ఏది అంటేనా భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అండి. భారతీయ రైతాంగం కోసం కృషి సఖా యాప్ను ప్రారంభించిన సంస్థ ఏదంటేనా భారతీ ఆక్సా ఇన్సూరెన్స్ కంపెనీ అండి. భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ ఈ సంస్థ రూపొందించినటువంటి కృషి సఖా యాప్ నందు రైతులు ఏ కాలంలో పంటలు వేయాలి, ఎటువంటి పంటలు వేయాలి, వాటికి వచ్చేటువంటి వ్యాధులేమి, వాటిని ఏ విధంగా అమ్ముకోవాలి, వాటి యొక్క దిగుబడిలో ఏమైనా నష్టాలు వస్తున్నాయా, ఇటువంటి రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా ఈ కృషి సఖా యాప్లో పొందుపరచడం జరిగిందండి. మరి కృషి సఖా యాప్ను ప్రారంభించిన సంస్థ ఏదండి? భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ భారతదేశపు తొలి ఎలక్ట్రానిక్ వేస్ట్ క్లినిక్ను ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో తొలి ఎలక్ట్రానిక్ క్లినిక్ను ఎక్కడ ప్రారంభించారంటే భోపాల్.
ఎక్కడ ప్రారంభించారంటే భోపాల్. మరి భోపాల్ ఏ రాష్ట్రానికి రాజధాని? మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రానికి రాజధాని? మధ్యప్రదేశ్. భారతదేశపు తొలి ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ క్లినిక్ను ఎక్కడ ప్రారంభించారు అంటే భోపాల్. భోపాల్ ఏ రాష్ట్రానికి రాజధాని? మధ్యప్రదేశ్. మరి తొలి ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ క్లినిక్ అంటే ఏంది? ఎలక్ట్రానిక్ వేస్ట్ క్లినిక్ అంటే ఏంది? ఇప్పుడు సాధారణంగా మనం చూస్తుంటాం, ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం చెడిపోయింది అనుకోండి, మనం సాధారణంగా ఏం చేస్తాం? చెడిపోయిందని పక్కన పడేస్తుంటాం. దానివల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోయి ఇక్కడ భూ కాలుష్యం జరిగేదానికి, జల కాలుష్యం జరిగేదానికి, వాయు కాలుష్యం జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మరి ఇటువంటి కాలుష్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ క్లినిక్లు ప్రారంభించారు. సపోజ్ మన ఇంట్లో ఒక టేప్ రికార్డరే ఉందనుకోండి, అది చెడిపోతే మనం ఏం చేస్తాం? సాధారణంగా పడేయడం జరుగుతుంటుంది. కానీ దాంట్లో చెడిపోయినటువంటి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయినా చేయొచ్చు. లేదంటే అందులో ఏమన్నా పనికిరాని టీవీ ఉందనుకోండి, మానిటర్ చెడిపోతే మానిటర్ వేస్తూ ఉంటారు. లేదంటే అక్కడ ఏమన్నా దాంట్లో పనికొచ్చేటువంటి మదర్ బోర్డులు కానీ, వైర్లు కానీ, స్పీకర్లు కానీ, ఇటువంటి వాటిని పునర్వినియోగానికి, మరొక దానికి ఉపయోగించుకునేదానికి కూడా ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ క్లినిక్ అనేది ఉపయోగపడుతుంటుంది. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ వేస్ట్ క్లినిక్ను ప్రారంభించింది ఎక్కడంటున్నా? భోపాల్. మరి భోపాల్ ఏ రాష్ట్రానికి రాజధాని అంటున్నా? మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఎయిర్ ఇండియాలో ఎంత శాతం వాటాను విక్రయించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? ఎయిర్ ఇండియా మన దేశానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ విమానయాన సంస్థ ఏదంటే ఎయిర్ ఇండియా అండి. ఈ ఎయిర్ ఇండియాలో ఎంత శాతం వాటాని విక్రయించాలి? ఎంత శాతం విక్రయించాలి అంటే ప్రైవేట్ పరం చేయాలండి. ప్రభుత్వం ఆధీనంలో ఉండే దీన్ని ప్రైవేట్ పరం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందంటేనా 100%. 100% కూడా విక్రయించాలని పెట్టుకుందండి. ఎందువల్లంటే ఈ ఎయిర్ ఇండియా సంస్థ పూర్తిగా నష్టాల దారిలో ఉంది. దీన్ని గట్టెక్కించాలంటే భారత ఆర్థిక వ్యవస్థ ఒక గుదిబండలాగా తయారైపోయింది. దీన్ని విక్రయించి దానివల్ల నష్టాశాతాన్ని తగ్గించుకోవాలని ఒక ఉద్దేశంతో 100% కూడా విక్రయించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇట్స్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ యూనిట్ పేరుతో, చాలా ఇంపార్టెంట్ అండి, ఎకనామిక్స్లో మనకు అప్పుడప్పుడు అడుగుతుంటారు, బ్యాంకింగ్లో అడుగుతుంటారండి. ఇట్స్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ యూనిట్ పేరుతో ఏ బ్యాంకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కార్యకలాపాలను ప్రారంభించింది? ఏ బ్యాంక్ అంటేనా HSBC. ఇట్స్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ యూనిట్ పేరుతో ఏ బ్యాంకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కార్యకలాపాలను ప్రారంభించిందంటే HSBC అండి. మరి ఎక్కడ ప్రారంభించిందంటే గుజరాత్లో ప్రారంభించింది. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధ్ పురస్కార్, సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధ్ పురస్కార్ 2021 వ్యక్తిగత విభాగంలో పురస్కారం అందుకున్న వారు ఎవరు? సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధ పురస్కార్ 2021 వ్యక్తిగత విభాగంలో పురస్కారం అందుకున్న వ్యక్తి ఎవరంటున్నా? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మరి సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధ పురస్కార్ దేనికి ఇస్తారంటేనా పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తారండి. పర్యావరణ పరిరక్షణ, వాటి యొక్క అభివృద్ధి కోసం చేసినటువంటి విశేష కృషికి గాను ఈ సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కారిస్తారండి. మరి ఈ పురస్కారాన్ని 2021లో ఎవరు పొందారంటున్నా? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కైవసం చేసుకోవడం జరిగింది. ఇతనికి 5 లక్షల రూపాయల నగదుతో పాటు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారండి. ఈ పురస్కారం కింద 5 లక్షల రూపాయల నగదు, ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల ప్రఖ్యాతిగాంచిన మెరీనా బీచ్ సమీపంలో ఏ ప్రముఖ వ్యక్తి యొక్క స్మారక చిహ్నాన్ని నెలకొల్పారు? ప్రఖ్యాతిగాంచిన మెరీనా బీచ్ ఎక్కడ ఉందండి? తమిళనాడులో ఉంది. మెరీనా బీచ్ పొడవు ఎంత? 12 కిలోమీటర్లు. మెరీనా బీచ్ పొడవు ఎంత అంటేనా 12 కిలోమీటర్లు ఉంటుందండి. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏదంటున్నా మెరీనా బీచ్. మరి ఈ మెరీనా బీచ్ తీరంలో ఏ ప్రముఖ వ్యక్తి యొక్క స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారయ్యా అంటేనా జయలలిత గారి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జయలలిత గారు ఎవరంటున్నా? తమిళనాడు యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులండి. నెక్స్ట్, తెలంగాణలో ఏ ప్రాంతంలో మొదటిసారి ఆక్సిజన్ పార్కును ఏర్పాటు చేశారో కొన్ని బిట్లు చూసామనుకోండి.
చాలా సింపుల్గా ఉంటాయి, చాలా కానీ ఇబ్బంది పెడుతుంటాయండి ఎగ్జామ్ సెంటర్లో. బిట్ ఏమో సింపుల్గానే ఉంటుంది, కానీ ఎగ్జామ్లోకి వచ్చేసరికి మనల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో ఏ ప్రాంతంలో మొదటిసారి ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారంటున్నా సిద్దిపేట. సిద్దిపేట మనకు సాధారణంగా తెలంగాణ అంటేనా బాగా గుర్తుకొచ్చేది హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ అట్లాంటి పెద్ద ఊర్లు వస్తాయి. కానీ తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఆక్సిజన్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా అంటే సిద్దిపేట. ఎవరు అంటేనా ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి హరీష్ రావు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరు అంటేనా హరీష్ రావు అండి. ఈయన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి. దీని కింద వచ్చేసి 500 ఎకరాలలో పచ్చదనాన్ని పెంపొందించి ఆక్సిజన్ స్థాయిలను పెంచుతూ కాలుష్యాన్ని తగ్గించాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఒక పార్కు 500 ఎకరాల పార్కును ఏర్పాటు చేసి ఇందులో వివిధ రకాలైన జంతు జాతులను ప్రవేశపెట్టడంతో పాటు నీటి కుంటలను కూడా ఇందులో స్థాపిస్తూ ఉంటారు. నీటి కుంటలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వచ్చేసి కాలుష్యం తగ్గేదానికి అవకాశం ఉంది. అందువల్ల దీన్ని ఆక్సిజన్ పార్క్గా పేల్చారండి. ఎక్కడ ఏర్పాటు చేశారు? తెలంగాణలో వచ్చేసి సిద్దిపేటలో. దీని యొక్క శాసనసభ్యుడు ఎవరు? హరీష్ రావు. ఎవరండి ఈయన? తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు. నెక్స్ట్ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏ సెంట్రల్ జైలును పర్యాటక ప్రాంతంగా మార్చనున్నారు? 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏ సెంట్రల్ జైలును పర్యాటక ప్రాంతంగా మార్చనున్నారయ్యా అంటేనా ఎర్రవాడ జైలును. ఎర్రవాడ సెంట్రల్ జైలును. ఎర్రవాడ సెంట్రల్ 150 సంవత్సరాల చరిత్ర గల ఏ సెంట్రల్ జైలును పర్యాటక ప్రాంతంగా మార్చున్నారంటేనా ఎర్రవాడ సెంట్రల్ జైలును మార్చున్నారండి. మరి ఈ ఎర్రవాడ సెంట్రల్ జైలు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉంది? పూణే. మరి పూణే ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. పూణే ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉందండి. మరి ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ గాంధీ అంబేద్కర్ ఒడంబడిక జరిగింది. గాంధీని ఇక్కడ 2వ రౌండ్ టేబుల్ సమావేశం వెళ్ళి వస్తూనే ఈ ఎర్రవాడ జైల్లో బంధించడం జరిగిందండి. ఈ ఎర్రవాడ జైలును వచ్చేసి ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా మార్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఎర్రవాడ సెంట్రల్ జైలు ఎక్కడ ఉందండి? పూణేలో ఉంది. మరి పూణేని ఏమని పిలుస్తారు? దక్కన్ క్వీన్ అని కూడా పిలుస్తారండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల ఇండ్లు కట్టించి ప్రజలకు ఇవ్వడం జరిగిందంటేనా 40 లక్షల ఇండ్లు అండి. 40 లక్షల ఇండ్లను కట్టివ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్లను కట్టి ఇవ్వడం ప్రజలకు అందించిందంటేనా 40 లక్షల ఇండ్లను ప్రజలకు అందించిందండి. 2020 నాటికి రాష్ట్రంలో ప్రజలందరికీ గృహాలు కల్పించాలనే ఉద్దేశంతో 40 లక్షల ఇండ్లను కట్టించడం జరిగింది. ఏ పథకం కింద? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్. ఎన్ని ఇండ్లు అండి? 40 లక్షల ఇండ్లను కట్టివ్వడం జరిగింది. నెక్స్ట్ ఏ రైల్వే డివిజన్ BSL3 ప్రమాణాలతో అత్యాధునిక మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్ను ప్రారంభించిందంటేనా వెస్ట్రన్ రైల్వే. ఏ రైల్వే డివిజన్ BSL3 ప్రమాణాలతో అత్యాధునిక మాలిక్యులర్ వైరాలజీ ల్యాబ్ను ప్రారంభించిందయ్యా అంటేనా వెస్ట్రన్ రైల్వే అండి. ఎక్కడంటేనా ముంబై. జగ్జీవన్ రామ్ హాస్పిటల్. ఏ రైల్వే డివిజన్ BSL3 ప్రమాణాలతో అత్యాధునిక మాలిక్యులర్ వైరాలజీ ల్యాబ్ను ప్రారంభించిందంటే వెస్ట్రన్ రైల్వే. ఎక్కడంటే ముంబైలో అండి. ముంబైలోని జగ్జీవన్ రామ్ హాస్పిటల్ నందు ఈ మాలిక్యులర్ వైరాలజీ ల్యాబ్ను ప్రారంభించింది. కరోనా మీద లేదా ఇతర వైరస్లకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రయోగాలు నిర్వహిస్తూ ఉంటారండి. నెక్స్ట్ ఇక్కడతో అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ను మనము పూర్తిగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఉద్యోగ అభ్యర్థి కూడా కరెంట్ అఫైర్స్ను సూక్ష్మంగా సమగ్రంగా అర్థం చేసుకొని విజయం వైపు దూసుకువెళ్ళి మీ యొక్క విజయాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా మా వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.